మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వైశాఖ మాసం, వసంత ఋతువు, శుక్లపక్షం, పౌర్ణమి తిథి, గురువారం. ఈరోజు మనమంతా గురునామ స్మరణ చేయడం ఎంతో మంచిది. గురువును స్మరించుకుంటే జన్మజాతకంలో గురువు అనుకూలంగా ఉంటే వంశాభివృద్ధి కలుగుతుంది. అందుకే అన్నింటా శుభం కలిగేందుకు ఈరోజు మనమంతా ఓం శ్రీ గురుదత్తాయ నమః అని చెప్పిద్దాం. గురుదృష్టి ఉంటే దేవుడు కూడా అనుగ్రహిస్తాడు. కానీ గురువును బాధిస్తే జన్మాంతరాలు ఆ పాపం వెంటాడుతుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ఎదుటి వ్యక్తులని గుణాన్ని, జ్ఞానాన్ని చూసి గౌరవించాలే కానీ వారి డబ్బును చూసి గౌరవించడం సరైనది కాదు. ఎందుకంటే డబ్బు అనేది జీవితానికి అవసరమే అయినప్పటికీ గుణం, జ్ఞానం అనేవి మాత్రమే మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. అంతేగాక గుణం, జ్ఞానం ప్రకాశించే తత్వం గలవి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గురుదైవాన్ని 3 రంగుల పుష్పాలతో పూజించాలి. ఆర్థిక అభివృద్ధికై రేపు ఉదయాన్నే స్నానమాచరించే నీటిలో కాసింత గంధాన్ని కలుపుకోవాలి. మహాలక్ష్మి ముందు నెయ్యితో కానీ విప్ప నూనెతో కానీ దీపారాధన చేసి లిల్లీ ఫ్లవర్స్తో పూజించి కనకధార స్తోత్రాన్ని పఠించి ఆరాధించాలి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. పూజ గదిని నైరుతి దిశలో తప్ప ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే పూజ గది వెనకే వాష్రూమ్లను ఏర్పాటు చేసుకోవడం తగదు. ఇలా చేస్తే గనక బయట చాలా చెడ్డ పేరు వస్తుంది. లేదా బయటి వారికి మంచివారిగా కనిపిస్తూ ఇంట్లో చెడ్డవారిగా కనిపిస్తారు. అలాగే వాస్తుశాస్త్ర రీత్యా ఇల్లు తూర్పు, పడమర దిశల్లో ఎక్కువగా ఉండాలి. ఉత్తర, దక్షిణ దిశల్లో తక్కువగా ఉండాలి. ఒకవేళ తప్పనిసరి పడమట ముఖంగా ఇల్లు కట్టుకున్నవారు తూర్పు, పడమట దిశల్లో ఇల్లు తక్కువగా ఉంటే గనక ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏ వాస్తు దోషాలైనా దూరమవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. పిల్లలకు జలుబు, దగ్గు, గొంతులో గరగర ఉంటే తానికాయను బాగా రుద్ది తమలపాకుపై పూసి చిటికెడు తేనె వేసి దాన్ని పిల్లల చేత తినిపించాలి. ఇలా చేసినట్టయితే జలుబు సంబంధిత సమస్యలు ఏవైనా దూరమవుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ కలిగేందుకు ఈరోజు అనుకూలమైన వారు నారాయణుడిని పూజించి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి గోధుమ పాయసాన్ని కానీ రవ్వతో చేసిన సపాద భక్ష్యాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి. లేదా ఒక పళ్ళెంలో కుంకుమ నీటిని పోసి మధ్యలో మట్టి ప్రమిదలో ఊర్ధ్వ దిశలో 4 వైపులా 4 వత్తులతో దీపాల్ని వెలిగించాలి. ఆ దీపం ముందు కూర్చుని దీప దుర్గా స్తోత్రాన్ని కానీ దుర్గా కవచాన్ని కానీ దేవి ఖడ్గమాలను కానీ పారాయణ చేయాలి. అనంతరం ఆ నీటిని కుటుంబ సభ్యులు తలపై సంప్రోక్షణ చేసుకోవాలి. చంద్ర దర్శనం చేసుకుని తర్వాత దైవనామ స్మరణ చేయాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో
మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.